తాలింపు వేసింది పట్టు నీరు రాకముందే. కూర మంచిగా చేయాలి. ఇక అన్నం మూత తీసినావుగా. ఇప్పుడే ఇదేంది పొద్దడుపువనా ఇంట్లో ఒక ముద్ద వేసినావు. మంట పుల్లుగా చేయి అవుతుంది కూర దానాంచి. చికెన్ నీళ్ళనే కడిగినావా? అలా నీళ్ళు పోసినావు. నాలుగు చుట్టూ అది నాకు ఇష్టం అని అంతే మరి. చేపలు రాకి కడుగుతుంది. మొన్న ఎన్నో చుట్లు కడుగుతాయి. మొన్న ఎన్ని చుట్లు కడిగినావు? మొన్న 3 చుట్లు 4 చుట్లు కడిగి సాటడు ఉప్పేసినట్టున్నావు. సారడు రాకాలి చేపలు. సారడు ఉప్పేసినా ఉడికేసి రాకాలి. తెల్లగా అవుతుంది. సూపర్ మళ్ళీ వస్తా ఉంటే మధ్య మధ్య చేసేది కానీ మరీ ఎప్పుడైనా వచ్చి మంచి మంచి కొర్రాయిలు పెట్టినావుగా. మంచి మంచి కొర్రాయిలు ఎక్కడికి పోయి కొట్టుకొచ్చింది అమ్మ. కొర్రాయిలు తాటికమ్మ కూర తనచే కమ్మగా ఉండాలి. కూర తాత ఇవాళ కమ్మగా ఉన్నదని నేను మెచ్చుకోవాలి. జోర్దార్గా ఉండాలి తాత. మళ్ళీ చూడు జోర్దార్ ఉండాలి. చిన్నగా రుచి కలగాలి. ఇట్లుంటేనే మరి చాలా ఆపుతుంది మీకు. పసుపు కారం ఎక్కువ ఉండాలి తాతకు మరి. కారం లేని తాతకు ముద్ద దిగుతుందా అనే కారం ఉంటే. ఎల్లిపాయలు జీలకర్ర పోతే దాచిన కారం చూడే దాని బుక్క దాచిపారు. అంతే మరి. నాకు ఏదేరు కూర ఏది ఎరడు వేది అలాంటి కుదిరే. సరిపోద్ది అల్లం మసాలా ఎక్కువ మసాలా ఎక్కువ. నీకు అల్లం మసాలా ఎక్కువ ఉంటుంది తినబుద్ది అయితే.